బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే, కలుసహరా కరుణించితివి, కలుసహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రభు పేరట ప్రియులకు వందనాలండి. యేసు ప్రభు యొక్క శ్రమలు ఏ రీతిగా జరిగినవనేవి ప్రతిరోజు ధ్యానిస్తున్నాము. ఈరోజు దహన బలి యొక్క చరిత్రలో రెండవ భాగాన్ని మనం ఆలోచన చేద్దామండి. మొదటి భాగము హెబేలు సృష్టి ప్రారంభములోనే దహన బలి ఉన్నదని రుజువైంది. తదుపరి మనము ఆదికాండము 8వ అధ్యాయానికి వస్తున్నాం. ఈ 8వ అధ్యాయంలో 1 పవిత్రమైన బలి, 2 సువాసన బలి, 3 దేవుని మనసును కదిలించగలిగిన బలి. 3 సంగతులు ఆదికాండం 8వ అధ్యాయము 20 నుండి మనం ధ్యానిస్తున్నామండి. అప్పుడు నోహవు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ప్రియులారా, ఇక్కడ నోహవు యెహోవాకు బలిపీఠము కట్టి అనే మాట శ్రేష్టమైనది. మన కుటుంబాన్ని కట్టాలి. నోహవు కుటుంబాన్ని కట్టినాడు. నోహవు కుటుంబాన్ని కట్టిన ఆ నీతిమంతుడుగా బ్రతికి ఉన్నాడు కాబట్టి దేవుడు నోహవుతో అన్నాడు, ఈ తరము వారులో నీవే నా ఎదుట నిందారహితుడుగా ఉండుట నేను చూసి తినని నోహవును గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ప్రియులారా, నోహవు ముందు కుటుంబాన్ని కట్టాడు. అందుకనే నోహవుని వాడకట్టుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నోహవు బలిపీఠము కట్టి పవిత్ర పశువులు, పవిత్ర పక్షులను ఆయన ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించేను అని చదువుతున్నాం. ఇది పవిత్రమైన బలిగా మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఇందులో చూస్తున్నాము, ఇక్కడ ఆయన దగ్గర ఉన్నవి జంతువులున్నవి, అవి మంచివిగా మనం చూస్తున్నాము. 8వ వచనం చూడండి. దేవుడు నోహోవుకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులు. అందుకని నోహో దగ్గర పవిత్ర జంతువులు ఉన్నాయి, పవిత్ర పక్షులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది నోహోవు అర్పించిన బలి. ఈ బలి పవిత్రమైన బలి. మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఈ నోహోవు అర్పించిన బలి కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిర్దోషమైన బలిని అర్పణ చేసినారు. రెండవదిగా సుహాసన ఇచ్చినటువంటి బలిగా మనము చూస్తున్నాము.
8:21లో మనం ఇలాగ ఆలోచన చేయొచ్చు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను అని ఆయన చెప్పడం జరిగింది. ఇది సువాసన కలిగిన బలి. ప్రియులారా, మన బలి సువాసన ఉన్నదా? ఆల్రెడీ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మనము మరణపు వాసన కలిగిన వారము అన్నాడు. అట్లయితే ప్రియులారా, మరణపు వాసన నుండి ప్రభు విడుదల చేసి మనలో క్రీస్తు యొక్క సువాసన ఇచ్చినాడు కదా. కాబట్టి మన ఆరాధన సువాసనతో ఉన్నదా? మనము మార్కు శుభవార్త 14వ అధ్యాయము 3 నుండి 8 వచనాల వరకు ఇవన్నీ ఆలోచన చేస్తే, 9 వచనాల వరకు ఆలోచన చేస్తే, ఇక్కడ బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి యేసు ప్రభువారు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరబుడ్డు, జటామాంసి అత్తరబుట్టు తెచ్చి పగలగొట్టి ఆయన శరీరం మీద పూసింది. ఎంత విలువో చూడండి. ఇద్దరు మనుషులు 1 సంవత్సరం అంతా కష్టపడినా కూడా ఆ అత్తరు విలువ కొనలేరట. అంత విలువైనది. అంత విలువైన బలిని, విలువైనటువంటి అత్తరును పగలగొట్టిందంటే శాంతంగా మొత్తానికంతా యేసు ప్రభు యొక్క శరీరానికి పూసింది. ప్రభు ఈ విషయంలో చాలా గొప్ప మాట ఇచ్చినాడు. ఈమె చేసింది ప్రతి స్థలములోనూ ప్రశంసించబడునని చెప్పినాడు. ప్రియులారా, కాబట్టి ఈమె తన శక్తి కొలది చేసిందని యేసు ప్రభు చెప్పినారు. నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగానే ఈమె అభిషేకించిందని చెప్పటము జరిగింది. యేసు ప్రభు మన కొరకు కల్వరిలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన శరీరము ఈ అత్తర సువాసనతో నిండిపోయింది. నోహోవు బలి అత్తర కలపలేదు. నోహోవు పవిత్రమైన హృదయాన్ని తోటి పవిత్రంగా ఆలోచన చేసి దేవునికి అంగీకారమైన బలిచ్చినాడు. యేసు ప్రభు కూడా దేవునికి అంగీకారమైన బలిగా ఉన్నాడు. ఆమె ఈయన శరీరాన్ని, ప్రభు శరీరాన్ని అభిషేకించింది కాబట్టి ఆయన గెస్తమనే వనములో ఉన్నప్పుడు, ఆ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, కయప దగ్గరికి వెళ్ళినప్పుడు, మరలా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, మరలా హెరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, మరలా పిలాతు దగ్గరికి ఇలా తిరిగినప్పుడు, యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ శిక్షలన్నీ భరించిన ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా ఈ అత్తర వాసనతోనే ఉన్నది. కాబట్టి ప్రభు ఎండలో కురూపిగా మారిపోయాడు కానీ, ఎన్నిక చేయలేని వానిగా మారిపోయాడు కానీ, యేసు ప్రభువారు దేవునికి సువాసన కలిగిన బలిని ఇచ్చినారు. నోహోవు బలి అంగీకరించి తన మనసులో తీర్మానం చేసుకున్నాడు. యేసు ప్రభు యొక్క బలిని దేవుడు అంగీకరించి తన మనస్సులో తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి మూడవదిగా దేవుని మనసును కదిలించగలిగిన బలి నోహోవు బలి. మన ప్రభు అంతకంటే శ్రేష్టమైన బలిని అర్పణ చేసినాడు. నోహోవుకి వాగ్దానం చేసినాడు, ఇక మీదట నరులను జలప్రళయముతో ముంచను అన్నాడు. యేసు ప్రభునందు కూడా మనకి వాగ్దానం ఇచ్చినాడు, క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అని. కాబట్టి క్రీస్తునందున్న వారే రక్షణ పొందుకుంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు యొక్క శ్రమలను తెలుసుకుంటున్న నీవు హృదయమారా ఆయనను సేవిస్తున్నావా? యాంత్రికంగా సేవించుచున్నావా? ప్రభు నీ కొరకు యథార్థమైన బలి అర్పణ చేసినారు.
ఆ బలిని బట్టి మనలను క్రీస్తు యొక్క సువాసనగా మార్చినారు. మనము కొరింథీయులకు పౌలు గారు రాస్తూ 3:14 మనలను ఆయన క్రీస్తు యొక్క సువాసనగా చేసినాడు. 3:14 ధర్మశాస్త్రమును కొట్టి మనకు క్రొత్త నిబంధన ఇచ్చినాడు. 2:14 ప్రతి స్థలమందు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రమని చెప్పుచు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన మా ద్వారా ప్రజ్వలింపజేస్తున్నాడని అపొస్తలుడైన పౌలు తెలియజేసినాడు. క్రీస్తు మాటలోనే సువాసన ఉన్నది. క్రీస్తు వాక్యములోనే సువాసన ఉన్నది. క్రీస్తు సువార్తలోనే సువాసన ఉన్నది. కాబట్టి నోహోవు బలి కంటే శ్రేష్టమైన బలి ప్రభు అర్పణ చేసినారు. అట్లయితే నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితివా? అట్లయితే ఆయన నిన్ను సువాసనగా మార్చినారు. స్తుతులు సమర్పించుకుందామండి. మహాగణుడు అయిన తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మాకు విమోచన ఇవ్వటానికై ఆయనను బలిగా తీసుకున్నందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన పవిత్రుడు, పవిత్రమైన బలి అర్పణ చేసినారు. ఆయన నీకు అంగీకారము కలిగిన దేవుడు, నీకు సువాసన కలిగించిన బలి ఇచ్చినాడు. ఆయన బలియాగములో నీ మనసు కదిలించబడి క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని పత్రికలలో రాయించినందులకు తండ్రైన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం. ఆరాధనకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు, నీవే యోగ్యుడవు నాయన. మా స్తుతులను అందుకొనండి, మా ఆరాధన గైకొనండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ఆరాధన స్తుతులు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల జోసి, సిద్ధపడిన భక్తుల జోసి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. ప్రియులారా, యేసు ప్రభు తప్ప నీ కలుషములను కడిగివేసేది మరెవ్వరూ లేరు. నీలో పాపపు వాసన, మరణపు వాసన తొలగించి తన హక్కుకు చేర్చుకొని క్రీస్తు యొక్క సువాసనగా మార్చు దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. రాబోతున్న ఉగ్రతను తప్పించుకోండి. ఈ సువార్త విన్న మిమ్మలను ఆయన రక్షించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపు కూడా ఇదే సమయానికి వాక్యాన్ని ధ్యానిద్దాం. వందనాలండి.